నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. స్థానికుల ఫిర్యాదు మేరకు ఎంఆర్పల్లి శ్మశాన వాటికను పరిశీలించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ఎంఆర్పల్లి శ్మశాన వాటికను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ. పెద్ద మురుగునీటి కాలువను శుభ్రం చేసే ప్రక్రియను పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎఫ్ఏసి శారదాదేవి. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ద్వారా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి. చిత్తూరులో భారీ ఎత్తున గంజాయి స్వాధీనం. ఒడిశా రాష్ట్రానికి చెందిన 2 స్మగ్లర్లు అరెస్ట్. 39 కిలోల గంజాయి రవాణాకు వినియోగించిన కారు స్వాధీనం. అదనపు ఎస్పీ రాజశేఖర్ రాజు వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుపతిలోని ఎంఆర్పల్లి శ్మశాన వాటికను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కమిషనర్ శారదాదేవి అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి బుధవారం ఉదయం ఎమ్మెల్యే శ్మశాన వాటికను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్మశాన వాటిక విస్తీరణకు అడ్డంకిగా ఉన్న ఇంటి పట్టా సమస్యకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించి పరిష్కరించినట్టు తెలిపారు. అలాగే ఏపీఎస్పీ డీసీఎల్కు ఎంత స్థలం ఉందో సర్వే చేయించి మిగిలిన స్థలంలో స్థానికుల కోరిక మేరకు శ్మశాన వాటికను అభివృద్ధి చేసేందుకు కలెక్టర్ అంగీకరించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. శ్మశాన వాటికలో కమ్యూనిటీ హాల్, కాంపౌండ్ వాల్ వెంటనే ఏర్పాటు చేసి అన్ని వసతులు కల్పిస్తామని ఆయన తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ మాట్లాడుతూ ఎంఆర్పల్లి శ్మశాన వాటికలో మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. గతంలో శ్మశాన వాటిక అభివృద్ధికి అనుమతులు మంజూరయ్యాయని ఆమె తెలిపారు. జిల్లా కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్ సూచనల మేరకు కర్మక్రియలు సాఫీగా నిర్వహించుకునేందుకు అవసరమైన ప్రత్యేక హాలు, బోర్, నీటి ట్యాంకర్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. స్థానికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా శ్మశాన వాటికలో మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, డిఈ మహేష్, సర్వేయర్ కోటేశ్వరరావు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి సర్వే నెంబర్ 303 లెక్క దాఖలాలు 19.81 సెంట్లు ఎస్వి యూనివర్సిటీ టు పెద్ద చెరువు వరకు ఇక్కడ ఇంటి స్థలాలు, మరి బరియల్ గ్రౌండ్, ఎంఆర్పల్లికి బరియల్ గ్రౌండ్ చాలా ముఖ్యంగా ఉంది. ఈ యొక్క బరియల్ గ్రౌండ్ లో గతంలో ఒకరికి ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది. వారికి కలెక్టర్ గారు కూడా పిలిపించి ఆ ఇంటికి బదులు వేరే చోట ఇచ్చి ఇప్పుడు ఆ ఇంటిని కూడా వాళ్ళకు ఖాళీ చేయించి, ఖాళీ జాగానే ఉంది. ఆ ఖాళీ జాగాలో కూడా ఇప్పుడు కాంపౌండ్ కట్టి బరియల్ గ్రౌండ్కు గేట్లు పెట్టి అక్కడ ఎలక్ట్రిసిటీ ఆఫీస్ కూడా ఉంది. దాంట్లో కూడా సర్వే చేసి వాళ్ళకి ఎంతైతే అలాట్ చేశారో ఆ అలాట్ చేస్తున్న భూమిని వాళ్ళకి వదిలేసి మిగిలిన భూమిని బరియల్ గ్రౌండ్ కూడా తీసుకొని ఇక్కడ స్థానిక నాయకులందరూ కూడా కలిసి కాంపౌండ్ వాళ్ళు సొంత ఖర్చులతో దాన్ని నిర్మిస్తారు చేసుకునేసి మున్సిపల్ అధికారులతో కూడా మాట్లాడి కమ్యూనిటీ హాలు ఇంకేదైనా సౌకర్యాలు కావాలంటే దాన్ని కూడా చేసే బాధ్యత కూడా తీసుకుంటామనేసి తెలియజేస్తున్నాం. ఇది గౌరవ కలెక్టర్ గారు మరి స్పెషల్ ఆఫీసర్ గారు మాకు డైరెక్షన్స్ ఇచ్చినారు. ఎమ్మెల్యే సార్ కూడా చెప్పారు అనమాట. ఈ ఎంఆర్పల్లి శ్మశానం ఏదైతే ఉందో ఇక్కడ పెద్దలందరూ కలిసి వచ్చి రిక్వెస్ట్ చేశారు. వాళ్ళకి సరిగా ఎమ్యూనిటీస్ లేవు, కాంపౌండ్ వాళ్ళను తర్వాత కర్మక్రియలు చేసుకోవడానికి లేదని చెప్పి ఇది ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది. బట్ సైట్ లిటిగేషన్ వల్ల ఆగిపోయిందని అంటే వాళ్ళ సారు మనం ఒకసారి జాయింట్ ఇన్స్పెక్షన్ చూద్దామంటే రావడం జరిగింది. కలెక్టర్ సార్ అయితే వాళ్ళకి ఆల్టర్నేటివ్ సైట్ ఇస్తామని చెప్పారు. సో కాబట్టి టైటిల్ క్లియర్ అయిపోయింది. వర్క్స్ ఏవైతే అంతకుముందు టెండర్ పిలిచినామో అది క్లియర్ చేసి వీళ్ళకి కోరుకున్నట్టుగా ఇక్కడ అందరూ కూడా పెద్దలు కోరుకున్నట్టుగా కర్మక్రియలకి రూమ్ ఒకటి, తర్వాత కాంపౌండ్ వాళ్ళు, అలాగే బోరు, ట్యాంకు ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తామని తెలియజేసుకుంటున్నాం. శ్రీ పరశురామేశ్వర స్వామివారి దేవస్థానానికి భక్తుల రాకపోకలను సులభతరం చేయడానికి తిరుపతి, గుడిమల్లం, శ్రీకాళహస్తి మార్గంలో ప్రత్యేక ప్యాకేజీ బస్సు సర్వీసులను ప్రారంభించేందుకు బుధవారం ట్రయల్ రన్ నిర్వహించారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జగదీష్, మంగళం డిపో మేనేజర్ సుధాకర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ స్టార్ కృష్ణ సహకారంతో ఈ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గిరినాయుడు, కార్యనిర్వహణాధికారి మునిశేఖర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కృష్ణ పాల్గొన్నారు. ప్రత్యేక బస్సులో వచ్చిన భక్తులకు దేవస్థానం తరఫున మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం కల్పించారు. ట్రయల్ రన్ లో భాగంగా ఆలయ చైర్మన్ బత్తెల గిరినాయుడు భక్తులతో కలిసి తిరుపతి నుంచి గుడిమల్లం, అక్కడి నుంచి శ్రీకాళహస్తి వరకు ప్రయాణించారు. ప్రతిరోజు 3 ట్రిప్పులుగా ఈ ప్రత్యేక బస్సులు నడపనున్నామని, ఒక టికెట్ ధర 105 రూపాయలుగా నిర్ణయించామని అధికారులు తెలిపారు. తొలి ట్రిప్పులో 70 మంది, రెండవ ట్రిప్పులో 50 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. భక్తులందరూ దీంతో ఒక అమ్మగారు ఆమె ఈ రోజు ఈ గుడి యొక్క దర్శించుకుంటే ఆమెకి ఎలా అనుభూతి కలిగింది, వారు ప్రప్రథమంగా ఇదే మొదటిసారి అనుకుంటున్నాను. కాబట్టి వారి అనుభూతిని కూడా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం.
ఇలాంటి ప్రాచీనమైన శివాలయం ఉందని మాకు ఇప్పటి వరకు తెలియదు. మేము కాళహస్తికి వెళ్దామనేసి బస్ ఎక్కాము. గుడి మండలం టెంపుల్ ఉంటుంది అనేసి, ఇలా ప్రాచీనమైన టెంపుల్, అయ్యేను కూర్చున్నట్టు పైన ఉంటుంది అనేసి, గోపురం ఉంటుందని, ఇక్కడ ఇంకా షణ్ముఖుడు అదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 6 ముఖాలు 12 భుజాలతో ఉన్నారు. ఇంకా చాలా ఇక్కడ ప్రాచీనమైన చూడవలసినవి చాలా ఉన్నాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శివలింగంలోనే ఉన్నారు. పరశురాముడు బ్రహ్మ, ఇంకా ఈశ్వరుడు. ఈ టెంపుల్ని మీరు చూస్తేనే తెలుస్తుంది, అనుభూతి అనేది చూస్తేనే తెలుస్తుంది. మాటలో చెప్పడం అనేది చాలా చిన్న విషయం. ఆనంద బాష్పాలు కూడా వచ్చేస్తున్నాయి, అంత అందంగా ఉంది, మాటల్లో వర్ణించలేకపోతున్నాం. ఈ టెంపుల్ చూడడం అయితే నాకు చాలా చాలా ఆనందంగా కలిగింది. ఈరోజు దర్శనం చేసుకోవడం మా శివుడి అనుగ్రహం మీద దర్శనం చేసుకున్నానని నేను అనుకుంటున్నాను. శ్రీకాళహస్తి ఆలయంలో కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారిని అధిక మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు. ఆలయంలోని కాలభైరవ మూల విరాట్ వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలు చేపట్టారు. మూలవమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నీరాజనం సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో కొలువు తెచ్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ ద్వారా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలందరూ సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎఫ్ఏసి శారదాదేవి పిలుపునిచ్చారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా బుధవారం ఉదయం నగరంలోని సుబ్బారెడ్డి నగర్, కొర్లగుంట, భవానీనగర్, టీటీడీ పరిపాలనా భవనం పక్క సందులో పెద్ద మురుగునీటి కాలువను శుభ్రం చేసే ప్రక్రియను మాజీ డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వం 1 నెల రోజుల పాటు చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ ద్వారా అన్ని మున్సిపాలిటీలో చెత్తను శుభ్రం చేసి పరిశుభ్రంగా ఉంచేందుకు వీలుంటుందని తెలిపారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మన ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. నగరంలోని కాలువల్లో చెత్త వేయడం వలన అవి అక్కడే ఆగిపోయి దోమలకు ఆవాసంగా మారుతున్నాయని తెలిపారు. ఈ దోమల వలన డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి రోగాలు ప్రబలే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఇటువంటి కార్యక్రమాల వల్ల ఆరోగ్యకరమైన సమాజాన్ని స్థాపించుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యు అన్వేష్ రెడ్డి, డిఈ లలిత, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, సుమతి, స్వర్ణ వార్డు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఈవో బీకే వెంకటేశులు కొన్ని అంతర్గత బదిలీలను చేపట్టారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ కారణాలు సమీకరణాలతో ఈవో నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న ఏఈఓ మోహన్ ప్రోటోకాల్ వసతి విభాగం, స్టేషనరీ, ఎంవి, ఫారంలు, పబ్లికేషన్, స్కిట్ భాగం, ట్రస్ట్ బోర్డు విభాగాలను పర్యవేక్షిస్తున్నారు. ఆయన్ను లీగల్, ల్యాండ్, గోశాల, అన్నదానం, రాహుకేతు పూజా సామాగ్రి, ప్యాకింగ్ విభాగానికి బదిలీ చేశారు. ఈ విధులు నిర్వర్తిస్తున్న లోకేష్ బాబును, మోహన్ను స్థానంకు బదిలీ చేశారు. అలాగే దీర్ఘకాలికంగా ప్రసాదాల పోటు విభాగాన్ని పర్యవేక్షిస్తున్న హరి యాదవ్ను ఆలయ తనిఖీదారునిగా బదిలీ చేశారు. ఈ విధులు నిర్వర్తిస్తున్న సుదర్శన్ నాయుడును ప్రసాదాల పోటు విభాగానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అంతర్గత బదిలీలు చేయడం ఇదే మొదటిసారని తెలియజేశారు. దక్షిణ కైలాసంగా భాసిల్లుతున్న శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారికి దాతలు ఇత్తడి పాత్రలను కానుకగా అందజేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్ల దర్శనార్థం ఆలయం నుండి బయటకు వచ్చే భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేయుటకు అవసరమైన సుమారు 2,30,000 విలువగల 7 ఇత్తడి పాత్రలను తిరుపతి జిల్లా పుత్తూరు మండలం రాజులకండ్రిగ గ్రామం శ్రీరంగం మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ వారు దేవస్థానం చైర్మన్ మరియు కార్యనిర్వహణాధికారి వార్లకు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకటేశులు, సభ్యులు మురళి, నాగరాజు, దాతలు ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, భజంత్రి, మల్లికార్జును తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు 2 ఏళ్ల వెన్నుపోటు పాలనపై వైఎస్ఆర్సీపీ పోరుబాట పట్టింది. వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పోస్టర్ను, బుక్లెట్ను ఆవిష్కరించారు.
గడిచిన 2 ఏళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా ప్రజలను వెన్నుపోటు పొడిచిన వైనంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ మరియు బుక్లెట్ ను మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆవిష్కరించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన మేలును, అందించిన సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. వెన్నుపోటు పాలనను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జూన్ 4 నుండి 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వారు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవనాయుడు తదితరులు పాల్గొన్నారు. మామూలుగా పెళ్లి చేసుకుని బట్టలు కానీ వంశానికి బట్టలే చేస్తారు. కానీ ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది, అంటే 2 బిడ్డలు కలిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పరిస్థితి ఎట్లుందంటే ఎవరిని అడిగినా మోసపోయాం. అప్పుడు మాకేదో కట్టు కట్టినారు, ఏదో మంత్రాలతో చంద్రబాబు నాయుడు మమ్మల్ని ఏం చేశారో కూడా తెలియటం లేదు. ఆ టైంలో జగనన్న చేసిన మేలు కూడా మేము మర్చిపోయాం. ఒక మోసగాన్ని మేము గెలిపించుకున్నామని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఎవడైనా ఏమై అప్పు తీసుకున్నావు, అప్పు ఇచ్చినావు అంటే తీసుకుంది వాస్తవం, రెట్టిచ్చిన దానికి బాగుంటాయి, చూస్తుంది వాస్తవం. దానికి సమాధానం చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు అయితే అసలు నేను అప్పే తీసుకోలేదు, అసలు మీకు మాటే చెప్పలేదు, అసలు బాండ్లే ఉన్నాయి, చెక్కులే ఉన్నాయి అన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని అన్ని హామీలు ఇచ్చేశాను, నేను ఇచ్చిన హామీలు ఎన్ని మీకు అవపట్టం లేదా? నిజంగా చంద్రబాబు నాయుడు గారు కనీసం ప్రజలకి ఇంత మోసం చేస్తారని ఎవరు కూడా అనుకోలేదు. అందరూ అనుకోలేదంటే ఇంత మోసం చేస్తారని. మనిషి మారుంటాడు, ఓడిపోయినాడు, 5 సంవత్సరాలు ఇంట్లో ఉన్నాడు, కనుక్కున్నాడు, ప్రజలు మోసం చేయడేమో అనుకొని మళ్ళీ ఓటు చేశారు. ఈరోజు ఏమున్నదంటే మాకు వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది. మనం పెన్షన్లు ఇస్తే మా జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము కావచ్చు, ఏ రోజు పోయేసి ఫోటోలు తీసుకోవాలి, ఒకసారి తీసుకుంటాం వచ్చేస్తాం. ప్రతి నెల ఆ షూటింగ్ ఖర్చులకే ఇంకొక 20,000 30,000 పెన్షన్లు ఇచ్చు. చంద్రబాబు నాయుడు షూటింగ్కి వచ్చింది. ఎక్కడైపోయిందంటే చూపించింది. చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయటం అది మంచి పద్ధతి కూడా. దేశమంతా ఇస్తున్నారు పెన్షన్లు. ఈయనొక్కడే ఇచ్చేసినట్టుగా, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఇవ్వనట్టుగా, అంతకుముందు రామారావు ఇవ్వనట్టుగా, రాజశేఖర రెడ్డి ఇవ్వనట్టుగా, ఈయనొక్కడే ఇచ్చేసినట్టుగా ప్రతిసారి మ్యూజిక్ డ్రమ్స్ ఎత్తుకొని పోతా ఉన్నారు. మనం చూస్తుంటాం. అంటే ఇటువంటి అబద్ధాల కోర్టుని ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. ఈ 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు వెన్నుపోటని మా వాళ్ళు ఇక్కడ వేశారు, ఆంధ్రప్రదేశ్కి వెన్నుపోటు వేశారు. కానీ ఇది యాక్చువల్గా వెనక్కి తీసుకొచ్చి కూర్చున్నారు. వెన్నుపోటు కాళహస్తి ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏమి రాకుండా, లాస్ట్కి ఒడ్డుల రేటు రాకుండా, అసలుకి ఎరువు దొరకకుండా, అసలు ఏ పథకం కూడా రాకుండా వాళ్ళైతే చాలామంది ఇబ్బందులు అయిపోయి చాలామంది కూడా స్కూల్ కూడా ఆపేసి ఈరోజు ఎక్కడికైనా పనులు పంపిస్తున్నారు. దీని మీద మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమందరం ఖండిస్తున్నాం. ఈ వెన్నుపోటు ఈ ప్రతిరోజు వెన్నుపోటే అనుకోండి, కాకపోతే జ్ఞాపకం చేయాలి ప్రజలు. కనీసం 2 సంవత్సరాలకు ఒకసారైనా జ్ఞాపకం చేద్దాము అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచి దేశ ప్రజలపై మోయలేని భారం మోపిందని, నిరుపేదలు, చిరు వ్యాపారుల జీవితాలను చిన్నాభిన్నం చేసిందని వామపక్ష పార్టీల నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
పెరిగిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా 9 వామపక్ష పార్టీలు ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా జూన్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా 9న ఎక్కడికక్కడ రాస్తారోకోలు నిర్వహించి చేపట్టాలని పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా ఈ నెల మే 7వ తేదీ వరకు జరిగే ప్రచార కార్యక్రమాలు, 9న జరిగే రాస్తారోకో విజయవంతంపై బుధవారం తిరుపతిలోని నారాయణపురంలోని IFTU కార్యాలయంలో వామపక్ష నేతలు సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాయపనేని హరికృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటరత్నం, సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి, SUCIC నాయకుడు హరీష్ మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచడం దుర్మార్గమని తెలిపారు. కేంద్రంలోని మోదీ సర్కార్ అమెరికా ముందు సాగిలపడి దేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరుగుదలకు కారణమైందని విమర్శించారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో పేదలు ఏమీ కొనలేని పరిస్థితి నెలకొందని, చిరు వ్యాపారుల జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే పేద సామాన్యుల జీవితాలు చితికిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం భారీగా ధరలు పెంచి రాష్ట్ర ప్రభుత్వం దానిని నియంత్రించడానికి పెట్రోల్, డీజిల్పై 50% పన్నులు తగ్గించే అవకాశం ఉన్నా ఇప్పటి వరకు 10 రూపాయలు కూడా తగ్గించకపోవడం బాధాకరమని తెలిపారు. దీనికి వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దుర్మార్గ చర్యలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడం జరుగుతుందని తెలిపారు. 9వ తేదీ తిరుపతిలో భారీ ఎత్తున రాస్తారోకో కార్యక్రమం జరుగుతుందని, ఇందులో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో AITUC నాయకుడు రాధాకృష్ణ, IFTU నాయకులు జాకీర్, ఇమ్రాన్, EIKMS నాయకుడు GS నాయుడు తదితరులు పాల్గొన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు బీజేపీ నాయకులు ప్రజలతో మమేకమై ముందుకు సాగాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ సూచించారు. అన్నమయ్య జిల్లా పర్యటన నిమిత్తం విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్కి తిరుపతిలో ఘనంగా స్వాగతం లభించింది. మదనపల్లి నుంచి తిరుపతి బైరాగపట్టిలోని బీజేపీ కార్యాలయంకు విచ్చేసిన ఆయనకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం లభించింది. ఈ సందర్భంగా మాధవ్ వారితో మాట్లాడుతూ 12 ఏళ్ల మోదీ సుపరిపాలన ప్రతి ఇంటికి చేరేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. మౌలిక వసతులు, అభివృద్ధి నుంచి సామాజిక సంక్షేమం వరకు అన్ని రంగాలలో దేశం పురోగతి సాధిస్తుందని మాధవ్ తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులకు స్వాగతం పలికిన వారిలో బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్, బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు లోక ప్రభాకర్ నాయుడు, బీజేపీ సెంట్రల్ మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కాపు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ వరప్రసాద్, బీజేపీ నాయకులు పురుషోత్తం నాయుడు, నరేష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిత్తూరులో భారీ ఎత్తున గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి బెంగళూరుకు గంజాయిని కారులో తరలిస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన 2 గంజాయి స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశా నుంచి బెంగళూరుకు గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న 2 ఒడిశా రాష్ట్రంకు చెందిన స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు చిత్తూరు అదనపు ఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలం సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఒడిశా నుంచి వస్తున్న కారును ఆపి పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఆ కారులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరలో గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. కారులో ఉన్న 39 కిలోల గంజాయిని కారును స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన గంజాయి స్మగ్లర్ దీక్షిత్, మురళీధర్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిని విచారించగా బెంగళూరులో కిలో గంజాయిని 30,000కు విక్రయిస్తున్నట్టు తెలిసినట్టు తెలిపారు. ఈ స్మగ్లింగ్ వ్యవహారంలో మరికొంతమంది ఉన్నారని గుర్తించామని, వీరి కోసం గాలిస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. యాదమరి PS లిమిట్స్లో గంజాయి అక్రమ రవాణా వెలికితీత జరిగింది. 2/6 అంటే నిన్నటి దినం అనగా 2/6/2026 తేదీ 3:30 గంటలకు చిత్తూరు బెంగళూరు హైవేలో వరిగేపల్లి వద్ద సర్వీస్ రోడ్లో యాదమరి SIకి రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ గౌరవనీయులు తుషార్ డూడి IPS వారు ఆదేశాలు మరియు ఈ గంజాయి మీద ప్రత్యేక కార్యాచరణ చేయడం జరిగింది. అంటే అక్రమ రవాణా అడ్డుకోవడము, తర్వాత కాలేజీలు ఇలాంటి ప్రదేశాల్లో అక్రమంగా గంజాయి అమ్ముటి వారిపై ప్రత్యేక నిఘా ఉంచి ధైర్య స్పర్శ అని చిత్తూరు జిల్లాలో ఒక ప్రోగ్రాం కింద సారు జిల్లా పోలీసును అప్రమత్తం చేసి గంజాయిని జిల్లాలో లేకుండా గంజాయి లేకుండా నిర్మూలించేకి అన్ని కార్యాచరణలు భాగంగా ప్రత్యేకంగా చేయడంలో ఈ అలర్ట్ చేయడంలో ఈ అందరూ దీని మీద గంజాయి మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగా నిన్నటి దినము 2/6/2026 తేదీ 3:30 గంటలకు ఖచ్చితమైన సమాచారం మేరకు యాదమరి SI, తర్వాత యాదమరి తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ R
జయంతి వారి ఆధ్వర్యంలో ఒక అక్రమ రవాణాను వాళ్ళకున్న సమాచారం మేరకు డస్టర్ వాహనంలో ఒరిస్సా రాష్ట్రం నుంచి బెంగళూరుకు వెళ్తుందని వచ్చిన సమాచారం మేరకు వరిగిపల్లి వద్ద ఆ వాహనాన్ని అనుమానంగా ఆపి తనిఖీ చేయడం జరిగింది. ఆ వాహనం తనిఖీ చేసినప్పుడు అందులో ఒక వ్యక్తి పారిపోవడం ప్రయత్నించగా పట్టుకున్నారు. వారు విచారించగా వాళ్ళు వాలంటరీగా చెప్పడం జరిగింది. ఒరిస్సా రాష్ట్రం నుంచి ఒకడు దీక్షిత్ సుక్రీత్, తండ్రి సోమనాథ్ సుక్రీత్, అతను తర్వాత మురళీధర్ బురిడి, ఇతనితో కలిపి ఆ వాహనం ఓనరు, తర్వాత అతనికి సంబంధించిన ఫ్రెండ్, వీళ్ళందరూ ఆధ్వర్యంలో చేస్తూ ఈ బెంగళూరులో ఒక వ్యక్తికి డెలివరీ చేస్తూ ఉన్నారు. దీనికి ప్రతి కేజీకి 30,000 రూపాయలు తీసుకుంటారు వీళ్ళు డెలివరీ చేసినందుకు. ఇది మొత్తము 39.5 కేజీల గంజాయి రవాణా చేయడం చేస్తున్నారు. ఆ గంజాయిని డిటెక్ట్ చేసి అక్కడ పెద్ద మనుషుల సమక్షంలో ఆ డీటీ గారు సీజ్ చేయడం జరిగింది. ఇందులో దర్యాప్తులో భాగంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది, ఇద్దరిని. తదుపరి దర్యాప్తులో మిగిలిన అబ్స్కాండింగ్ ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో వాహనం విలువ 5 లక్షలు, గంజాయి విలువ 11.88 లక్షలు, అంటే టోటల్ మొత్తం విలువ 16,16.88 లక్షలు. తర్వాత 2 మొబైల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది వాళ్ళ వద్ద నుండి. తర్వాత కొన్ని డూప్లికేట్ నంబర్ ప్లేట్స్ కానీ ఉన్నాయి 2, అవి కానీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో కేసు క్రైమ్ నంబరు NDPS యాక్ట్ కింద 20B రెడ్ విత్ 8C ఆఫ్ NDPS యాక్ట్ 1985 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు వెస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు శ్రీ శ్రీధర్ నాయుడు గారు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఇలాంటి అక్రమ రవాణాలు కట్టేకి అన్ని చర్యలు SP తుషార్ డూడి IPS వారి ఆదేశాల మేరకు చేయడం జరుగుతుంది. అట్లాగే OSG సారు రాజశేఖర్ రావు సారు పర్యవేక్షణలో ఈ మన చిత్తూరు జిల్లా అందరూ ఈ స్పెషల్ టాస్క్ కింద చేస్తూ మనం రీసెంట్గా కానీ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ జరగడం జరిగింది. మా సబ్ డివిజన్లో 3 ప్లేసులు పూతలపట్టు, తర్వాత ఐరాల, చిత్తూరు 2 టౌన్ PSలో జరగడం జరిగింది. అక్కడ కానీ డ్రగ్ కిట్స్ ద్వారా ఎవరైనా ఈ మనం రౌడీ షీటర్స్ ఇలాంటి నేరాలు పాల్పడే వాళ్ళందరినీ చెక్ చేయడం జరిగింది. అందులో పాజిటివ్ వచ్చిన వాళ్ళ మీద ఇంట్రాగేషన్ చేసి వాళ్ళ మీద ఫర్దర్ ఫ్యూచర్లో ఎలాంటి నేరాలకు పాల్పడకుండా అరికట్టేకి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా SP గారి ఆధ్వర్యంలో అన్ని చర్యలు చేపడుతున్నాం. ఈ ధైర్యస్పర్శ దగ్గర ఎక్కడెక్కడ నేరాలకు పాల్పడుతున్నారో ఈ గంజాయి సంబంధించి గంజాయి కన్జ్యూమర్స్ కానీ వీళ్ళంతా అవి కానీ లేకుండా జిల్లాలో అరికట్టేకి ప్రత్యేక కార్యాచరణల కింద చేస్తున్నాం. అదేవిధంగా ఈ టాస్క్లో SI యాదమర్రి, CI వెస్ట్ సర్కిల్ వారి సిబ్బంది చాలా చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. స్మగ్లర్ను పట్టుకోవడం అంత ఈజీ కాదు. హైవేల్లో అంత క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితమైన సమాచారం మేరకు వాళ్ళు డిటెక్ట్ చేయడం జరిగింది. ఇది ప్రొఫెషనల్గా చేయడం వల్ల ఈ వాహనాన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. దీని మీద ఇలా గంజాయి మీద ఎవరు అక్రమ రవాణా చేసినా ముఖ్యంగా చిత్తూరు జిల్లా ట్రాన్స్పోర్టింగ్కి తమిళనాడుకు కానీ కర్ణాటక కానీ ఒరిస్సా నుండి మనకు ఎక్కువ మనం డిటెక్షన్ ఆఫ్ కేసెస్లో ఒరిస్సా రాష్ట్రం నుంచి తమిళనాడుకు కానీ లేకుంటే కర్ణాటక కానీ జరుగుతుంటాయి. ఈ ట్రాన్స్పోర్టేషన్లో ఇంకా నిఘా పెట్టి రైళ్లలో పోయే వాళ్ళ మాదిరిగా కానీ బస్సుల్లో ప్రయాణించే వారిపైన కానీ ఈ వాహనాల్లో తీసుకువెళ్ళే కానీ ప్రత్యేక నిఘా ఉంచి SP గారి ఆధ్వర్యంలో మేము ఫ్యూచర్లో ఇంకా ఉక్కుపాదం దీని మీద మోపుతామని ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాం. మన చిత్తూరు జిల్లాని మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడానికి మన చిత్తూరు జిల్లా పోలీస్ ప్రత్యేక కార్యాచరణ అంటూ ఒకటి మా SP గారు తుషార్ డూడి IPS గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. వీటిలో భాగంగా ఇంతవరకు అటు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో అయితేనేమి మిగతా బహిరంగ ప్రదేశాల్లో అయితేనేమి ఈ డ్రగ్స్ వల్ల కలిగే హానికరం ఎంతవరకు ఉందనేసి ప్రజలందరూ కూడా వివరించడం జరిగింది. ఇంకా కూడా అది కంటిన్యూ చేస్తున్నాం. డ్రగ్స్ వద్దు గ్రో అనే ప్రోగ్రాం కూడా మనం కండక్ట్ చేయడం జరిగింది. ఈ డ్రగ్స్ నిర్మూలన భాగంగా ఈ కార్యాచరణలో భాగంగా ఆపరేషన్ గరుడ అనేసి, ఆపరేషన్ వజ్రప్రహార్ అనేసి ఇటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. గతంలో ఇలా డ్రగ్స్ కేవలం డ్రగ్స్ ఎవరి దగ్గర ఉన్న వాళ్ళు పట్టుకుంటేనే దొరుకుతారనేసి ఒక ధైర్యం ఉండేది కొంతమందికి. బట్ ఇప్పుడు అలా కాదు. డ్రంక్ అండ్ డ్రైవ్లో ఏ రకంగా అయితే మనం బ్రీత్ అనలైజర్స్లో పట్టుకుంటున్నామో సేమ్ అదే రకంగా ఇప్పుడు డ్రగ్స్ డిటెక్షన్ కిట్స్ అనేసి వస్తున్నాయి. అప్పటికప్పుడు వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేసి టెస్ట్ చేయడం ద్వారా వాళ్ళని మనం తెలుసుకోవడం. ముఖ్యంగా ఈ డ్రగ్స్ అనేది రౌడీ షీటర్స్ కానీ డ్రగ్ అఫెండర్స్ కానీ వీళ్ళే ఎక్కువగా ఉన్నారు.
వీళ్ళ ద్వారా కొంతమంది విద్యార్థులు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది. సో వీళ్ళని వాళ్ళకి దగ్గరికి పోనీకుండా చేయాలంటే వీళ్ళ మీద కఠిన చర్యలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అందుకోసమే ఈ డ్రగ్స్ నివారణలో భాగంగా ప్రతి ఒక్క SHO కూడా ఆల్ కాలేజెస్లో కూడా కొన్ని మనం క్లబ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రభుత్వంలో ఉన్న అన్ని రకాల స్టేక్ హోల్డర్స్ను, మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళస్ కూడా స్టేక్ హోల్డర్స్ తీసుకొని వాళ్ళ సహాయ సహకారాలు కూడా తీసుకొని ఎక్కడే కానీ ఈ మహమ్మారిని ప్రబలకుండా మన జిల్లాలో మనము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా విద్యార్థులు దీన్ని బారిన పడి నాశనం అయిపోకుండా, వాళ్ళ బంగారు భవిష్యత్తు పాడైపోకుండా వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ప్రతి విద్యార్థుల తల్లిదండ్రులకి అప్పీల్ చేస్తున్నాము. దయచేసి మీ పిల్లల్ని గమనించుకోండి. ఈవెన్ మీ పిల్లలు ఆ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా, కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ లగేజ్ని ఏవైతే ఉన్నాయో బుక్స్ సంబంధించింది అప్పుడప్పుడు మీరు తనిఖీ చేయండి. వాళ్ళకి తెలియకుండానే తనిఖీ చేయండి. అలా ఏమైనా ఉంటే కూడా ఒకవేళ మీరు మార్చుకోలేని పరిస్థితి ఉంటే మాకు రహస్యంగా చెప్పినా పర్లేదు. మీ పిల్లలకి మీరు చెడ్డ కాకపోయినా పర్లేదు. మాకు చెప్తే మేము ఏదో రకంగా వాళ్ళని దారి తీసుకొస్తాము. డ్రగ్ డిడక్షన్ సెంటర్స్ పంపించే విధంగా చేస్తాము, కౌన్సిలింగ్ చేస్తాము. మళ్ళీ వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి, మంచి ఆరోగ్యవంతులు అయ్యేదానికి, వాళ్ళకి బంగారు భవిష్యత్తు కలిగే విధంగా చేసేదానికి పోలీసులుగా మా వంతు సహాయ సహకారాలు మేము ఇస్తామనేసి ఈ ప్రెస్ మీట్ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరికి, ప్రెస్ సోదరులు కూడా తెలియజేస్తున్నాను, ఎక్కడ ఎటువంటి సమాచారం ఉన్న డ్రగ్స్కి సంబంధించి మా దృష్టికి తీసుకురండి. ఎవరు ఇటువంటి సమాచారం తీసుకొచ్చినా కూడా మేము గోప్యంగా ఉంచుతాం. ప్రతి ఒక్కరూ మనం సమాజం ఈ మహమ్మారి బారి నుంచి కాపాడేదానికి ప్రతి ఒక్కరూ మనం భాగస్వాములు కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మా SP తుషార్ రూడి IPS గారు ప్రత్యేకంగా ఈ కార్యాచరణ ఏ రకంగా చేయాలనేది వారి ఆధ్వర్యంలో మేమంతా కూడా ముందుకు పోయి ఇంకా మంచిగా ఈ ఫలితాలు సాధిస్తాం. ఈ డ్రగ్స్ వాడే వాళ్ళ మీద, డ్రగ్స్ అఫెండర్స్ మీద ఖచ్చితంగా ఉక్కుపాదం మోపుతామనేసి కఠిన చర్యలు తీసుకుంటాం, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిస్తూ థ్యాంక్ యూ. విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనే సంకల్పంతో TTD ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 33 విద్యా సంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ల ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని TTD విద్యా మరియు వైద్య విభాగాల JEO డాక్టర్ ఏ శరత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆలిపిరిలోని SYBC కార్యాలయం నుండి TTD DEO వెంకట సునీల్తో కలిసి కళాశాలల ప్రిన్సిపల్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా JEO డాక్టర్ ఏ శరత్ మాట్లాడుతూ, ఆలయాల నిర్వహణతో పాటు విద్యారంగానికి సమాన ప్రాధాన్యతనిస్తూ TTD 7 దశాబ్దాలుగా విశిష్ట సేవలు అందిస్తోందన్నారు. తిరుపతితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యా సంస్థలను విజయవంతంగా నిర్వహిస్తూ వేలాది మంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దుతోందని పేర్కొన్నారు. విద్య ద్వారా యువతలో ఉపాధి అవకాశాలతో పాటు సామాజిక బాధ్యత, నైతిక విలువలు, ఉత్తమ వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతాయని వివరించారు. TTD విద్యా సంస్థల్లో ప్రవేశాల ప్రక్రియను మెరిట్, పారదర్శకత, జవాబుదారీతనం అనే 3 ప్రధాన సూత్రాల ఆధారంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామని JEO తెలియజేశారు. అడ్మిషన్ల నిర్వహణ కోసం ప్రతి విద్యా సంస్థలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు అవసరమైన మార్గదర్శకత్వం అందించేందుకు హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రవేశాల ప్రక్రియ పూర్తిగా మెరిట్ ఆధారంగా, పారదర్శకంగా జరగాలని స్పష్టం చేశారు. కోర్సుల వారీగా సీట్ల లభ్యత, ఖాళీల భర్తీ, స్పాట్ అడ్మిషన్ల నిర్వహణ వంటి అంశాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. అడ్మిషన్ ఫీజులను పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే స్వీకరించాలని, విద్యార్థుల సౌకర్యార్థం అవసరమైన సూచిక బోర్డులు, సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాల, బాలమందిరం, బధిరుల పాఠశాల తదితర ప్రత్యేక విద్యా సంస్థల అడ్మిషన్లకు సంబంధించిన సమాచారాన్ని ప్రకటనలు, ఫ్లెక్సీలు, డిజిటల్ మరియు సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి ప్రతి విద్యార్థికి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో TTD DEO వెంకట సునీల్ పాల్గొనగా వివిధ కళాశాలల ప్రిన్సిపల్లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఓం నమో వెంకటేశాయ. ఈసారి TTD విద్యాలయాల్లో మంచిగా ఎలాంటి అసౌకర్యాలకు లోను కాకుండా విద్యార్థుల యొక్క అడ్మిషన్స్ మంచిగా జరగాలనే ఉద్దేశంతో అందరూ ప్రిన్సిపాల్స్కి, హెడ్ మాస్టర్స్కి ఏమేమి చర్యలు తీసుకోవాలో చెప్పడం జరిగింది. గౌరవనీయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సార్ కూడా ఈసారి అడ్మిషన్స్లో చాలా ట్రాన్స్పరెంట్గా, పద్ధతి ప్రకారం, హ్యాసల్ ఫ్రీగా ప్రతి ఇన్స్టిట్యూషన్లో జరగాలని ఆదేశాలు ఇచ్చున్నారు. దాని ప్రకారం ఇప్పటికే 2 రౌండ్స్ ఆఫ్ కాన్ఫరెన్సెస్ విత్ ప్రిన్సిపల్స్, HMs, కన్సర్న్ వాళ్ళతోటి
మీటింగ్ ఏర్పాటు చేయటం జరిగింది, ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ప్రతి కాలేజీలో అడ్మిషన్ ప్రక్రియకు సంబంధించి డిపార్ట్మెంట్ వారీగా, సెక్షన్ వారీగా ఎక్కువ అడ్మిషన్స్ కమిటీస్ ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది. అండ్ ఏదైతే ఆన్లైన్ ద్వారానే పద్ధతి ప్రకారమే మెరిటోరియస్ స్టూడెంట్స్ని ఎక్కడా అన్యాయం జరగకుండా టోటల్ ఆన్లైన్ ప్రక్రియ ద్వారానే ఈ అడ్మిషన్ జరిగే విధంగా చర్యలు తీసుకోవటం జరిగింది. ఇంక్లూడింగ్ విద్యార్థులు కట్టవలసిన ఫీజెస్ని కూడా డీజీ క్యాంపస్ యాప్ ద్వారా మనం ప్రతి కాలేజీలో టీటీడీ ఇన్స్టిట్యూట్స్లో యాప్ ద్వారానే ఫీజు కలెక్షన్ చేసుకోవటం జరిగింది. ఆ విధంగా చర్యలు తీసుకుంటూనే ఈసారి టైమ్లీ అడ్మిషన్స్ అయ్యే విధంగా ఇటు మనకు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీ కాలేజెస్, జూనియర్ కాలేజెస్లో అడ్మిషన్ జరుగుతాయి. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో పాలిటెక్నికల్గా జరుగుతాయి. అదేవిధంగా కొన్ని మనకు ఆఫ్లైన్లో కూడా ఇటు మ్యూజిక్ కాలేజ్ కానీ మన యాప్స్ ద్వారా కూడా మన ఆన్లైన్లో కూడా జరుగుతాయి. వేద పాఠశాలల్లో వేదిక యూనివర్సిటీ ద్వారా నోటిఫికేషన్, అదేవిధంగా ఆ షెడ్యూల్ ఫాలో అవుతాం. ఎనఫ్ పబ్లిసిటీ కూడా చేసుకుంటూనే ఈసారి అడ్మిషన్స్ మంచిగా జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు కూడా జూమ్ కాన్ఫరెన్స్ అందరి ప్రిన్సిపాల్స్, హెచ్ఎంస్ తోటి ఏర్పాటు చేయడం జరిగింది. వారికి కూడా ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చినాం. సో ఆ విధంగా ఈసారి పిల్లలకి అసౌకర్యం కలగకుండా అడ్మిషన్ జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి ఈ అడ్మిషన్ ప్రక్రియ బాగా జరగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారిని భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇవాళ బుధవారం ఉదయం ఆయన స్వామివారిని వీఐపీ విరామ సమయంలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో అవినాష్ కుమార్కు వేద పండితులు ఆశీర్వచనం అందించగా టీటీడీ ఆలయాధికారులు తీర్థప్రసాదాలను, స్వామివారి పట్టు వస్త్రాలను అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. వీరితో పాటు బీజేపీ నాయకులు, మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన కలియుగ వైకుంఠమైన తిరుపతిలో గత 25 సంవత్సరాలుగా విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దుతున్న ప్రతిష్టాత్మక సంస్థ చెదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్. 100 acres విస్తీర్ణమైన క్యాంపస్ లో టెక్నాలజీ, ఇన్నోవేషన్ మరియు ప్రాక్టికల్ లెర్నింగ్ కలిసిన పూర్తి స్థాయి ఎడ్యుకేషనల్ ఈకోసిస్టమ్ ని క్రెక్ అందిస్తుంది. ఒకే క్యాంపస్ లో మల్టిపుల్ డిసిప్లిన్స్ ఉండడం వల్ల విద్యార్థులకు వైడర్ ఎక్స్పోజర్ మరియు డైనమిక్ అకాడమిక్ ఎన్వైరన్మెంట్ లభిస్తుంది. సిఎస్సి, సిఎస్సి ఏఐ, సిఎస్సి ఏఐఎంఎల్, సిఎస్సి డిఎస్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్ లాంటి ఫ్యూచర్ ఫోకస్డ్ కోర్సెస్, అడ్వాన్స్డ్ ల్యాబ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, వర్క్ షాప్స్ మరియు రీసెర్చ్ యాక్టివిటీస్ తో కలిసి స్టూడెంట్స్ కి రియల్ టైమ్ ఎక్స్పోజర్ మరియు హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ ని అందిస్తున్నాయి. అదే క్యాంపస్ లో గర్వంగా నిలిచి ఉన్న చెదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ రాయలసీమలోనే మొట్టమొదటి ఫుల్లీ ఎక్విప్డ్ ప్రైవేట్ ఆర్కిటెక్చర్ కాలేజ్ గా క్రియేటివిటీ మరియు ప్రాక్టికల్ లెర్నింగ్ తో ప్రతిభావంతులైన ఆర్కిటెక్ట్స్ ని తయారు చేస్తుంది. మాతో స్టూడెంట్స్ కేవలం సబ్జెక్ట్స్ నేర్చుకోవడం మాత్రమే కాదు, లీడర్షిప్, కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ని కూడా అభివృద్ధి చేసుకుంటారు. స్ట్రాంగ్ ప్లేస్మెంట్ ట్రైనింగ్ మరియు కెరియర్ గైడెన్స్ ద్వారా స్టూడెంట్స్ ఇండియాతో పాటు ఇంటర్నేషనల్ టాప్ కంపెనీస్ లో ఉన్నత అవకాశాలు పొందుతున్నారు. ఇక్కడ చదువు అంటే కేవలం డిగ్రీ కాదు, అది ఒక పరివర్తన. కృష్ణతేజ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మీ భవిష్యత్తుకి బలమైన ఫౌండేషన్. తిరిగి వార్తల్లోకి స్వాగతం. శ్రీకాళహస్తేశ్వరాలయంలో గురుదక్షిణామూర్తి స్వామి వారికి చందనాలంకారం మరియు గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీకాళహస్తేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారికి పరాభవనామ సంవత్సరం వైశాఖ తృతీయ మంగళవారం మూలా నక్షత్రం శుభలగ్నంలో ఉదయం 9 గంటలకు నవగ్రహాల్లో పంచమగ్రహమైన గురుగ్రహం మిథున రాశి నుండి కర్కాటక రాశిలోనికి ప్రవేశించిన సందర్భంగా మంగళవారం సాయంత్రం చందనాలంకారం, రాత్రి 7 గంటలకు పురవీధుల్లో గురుదక్షిణామూర్తి స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, ఆలయ కార్యనిర్వహణాధికారి బీకే వెంకటేశ్వరు, సభ్యులు పగడాల మురళి, నాగరాజు, డిఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల్, సురేష్ గురుకుల్, రాజేష్ గురుకుల్, ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, పర్యవేక్షకులు నాగభూషణం, ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, ఋత్వికులు, అర్చకులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ హీరోయిన్లు కృతి సనన్, రింకు రాజుగురువులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీరు స్వామివారికి జరిగే నైవేద్య విరామ సమయంలో స్వామివారి మూల విరాట్టును దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించి ఆలయ అధికారులు స్వామివారి పట్టు వస్త్రాలను, తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీవారి ఆలయం వెలుపల నటి కృతి సనన్ను చూసిన అభిమానులు ఆమెతో ఫోటోలు, సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారు. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ హాస్పిటల్ అత్యవసర విభాగంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్న రిటైర్డ్ డాక్టర్ మునస్వామి శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రమాదవశాత్తు గత నెల 31వ తేదీ మరణించిన వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని బుధవారం సాయంత్రం శ్రీ పద్మావతి ఆడిటోరియంలో శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ మునస్వామి చిత్రపటానికి ఘనంగా నివాళి అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ స్విమ్స్లో 1994లో రెసిడెంటెంట్గా చేరి న్యూరాలజీ, కార్డియాలజీ విభాగాలలో పనిచేశారు. అనంతరం 1997 నుంచి 2025 వరకు ఏసీఏజీ గ్రేడ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వర్తించి గత ఏడాది డిసెంబర్ 31న ఉద్యోగ విరమణ చేశారని, ఆయన సేవలను గుర్తించి అత్యవసర విభాగంలో తాత్కాలిక ప్రాతిపదికన తిరిగి ఆయనను విధుల్లోకి నియమించారని తెలిపారు. నిస్వార్థ సేవలందించిన డాక్టర్ మునస్వామి ప్రమాదవశాత్తు మరణించడం స్విమ్స్కు తీరని లోటని తెలిపారు. వేలాది రోగులకు ఆరోగ్యాన్ని అందించారని, ప్రజా వైద్యుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారని డాక్టర్ మునస్వామిని కొనియాడారు. డాక్టర్ మునస్వామి మృతికి సంతాపం తెలుపుతూ స్విమ్స్ సిబ్బంది 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో డీన్ డాక్టర్ అలోక్ సచిన్, రిజిస్టర్ డాక్టర్ అపర్ణ ఆర్బిట్లా, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నాగరాజ్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, ఆర్ఎంఓ డాక్టర్ కోటిరెడ్డి, డాక్టర్ సతీష్, అత్యవసర విభాగపు వైద్యులు, వివిధ విభాగాధిపతులు, ఎస్టాబ్లిష్మెంట్ డెప్యూటీ డైరెక్టర్ ఆదికృష్ణయ్య, డెప్యూటీ రిజిస్టర్ ఎర్రం రెడ్డి, నర్సింగ్ సూపరింటెండెంట్ సునీత, స్విమ్స్ ఎంప్లాయీస్ మరియు నర్సింగ్ అసోసియేషన్ సభ్యులు, కుటుంబ సభ్యులు, సోంప్రకాష్, సిబ్బంది తదితరులు పాల్గొని సంతాపాన్ని తెలిపారు. స్విమ్స్ గత 3 ఏళ్లలో ఇంత దుర్దినం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఒక మంచి మనిషి, ఒక గొప్ప డాక్టర్, అంతేకాకుండా ముందు అందరు చెప్పినట్లుగా చాలా మానవీయ విలువలతో చక్కటి వైద్యం అందించడమే కాకుండా స్విమ్స్ అనగానే ఇంతమంది డైరెక్టర్లు మారిపోయారు, ఇంతమంది హెచ్ఓడీలు మారిపోయారు, కానీ వాళ్ళకి ఒక సామాన్య మానవుడికి గుర్తొచ్చే పేర్లు మునస్వామి గారు, శివశంకర్ గారి. అట్లా వాళ్ళు ఈ సంస్థ మొదలుపెట్టినప్పటి నుంచి దీన్ని ఎదుగుదలకు తో పాటు వాళ్ళు కూడా ఎదుగుతూ దీనికి ఆ రకమైనటువంటి సపోర్ట్ ఇచ్చారు. అన్నిటికంటే ముఖ్యంగా అడ్మినిస్ట్రేటర్గా చాలా ఇబ్బందులు ఉండేటువంటి డిపార్ట్మెంట్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. రకరకాల మెడికల్ కండిషన్స్ తోటి వస్తారు, రకరకాల పొలిటికల్ మోటివ్స్ తోటి వస్తారు, పార్టీల పరమైనటువంటి రాజకీయమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి, పోలీస్ వాళ్ళు వస్తుంటారు, అలాగే ఈ ఎమ్మెల్సీ కేసుల్లో రకరకాల అప్లికేషన్స్ తోటి వస్తూ ఉంటారు. ఇవి వచ్చినప్పుడల్లా ఎమర్జెన్సీలో ఏదో ఇబ్బంది అవుతుందని ఫోన్ వస్తుంది. ఎవరున్నారు అని అంటే మునస్వామి గారు ఉన్నారు. మా పర్వాలేదు, ఆయన ఈ కెన్ ట్యాకిల్ అనేటువంటి ఒక ధైర్యాన్ని డైరెక్టర్లందరికీ కూడా ఇచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ మునస్వామి గారు. వారు లేని లోటు తీరగలిగేది కాదు. వారి కుటుంబం అంతా కూడా స్విమ్స్లో సేవలో ఉన్నారు. అందువల్ల వారి కుటుంబానికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా అది మనందరి బాధ్యత. ఇక్కడ వస్తుందని చెప్పి నేను అనుకోలేదు.
రిటైర్మెంట్ డే చేద్దాం అనుకున్నాం, వద్దన్నాడు. దానికి కొన్ని కారణాలు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ స్వామి గురించి రీసెంట్ పాస్ట్ బాగా చెప్పుకుంటూ వచ్చినారు. నేను మాత్రం ఇక్కడ కొంతమందికి మాత్రమే తెలిసిన 2-3 విషయాలను టచ్ చేస్తామని. మున్స్వామి కేమ్ ఫ్రమ్ రిమోట్ విలేజ్ ఫర్ ఇన్నోసెంట్ పేరెంట్స్ వితౌట్ ఎనీ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్. అక్కడి నుంచి ఎలా అయినాడు, సిమ్స్లో డాక్టర్ అయినాడు. ఆ పార్ట్ చాలా క్రూషియల్. మున్స్వామి చదువుకునేటప్పుడు బిళ్ళా కొట్టి ఆడి కన్ను పోయింది, ఒక కన్ను టోటల్. అకాడమిక్ టోటల్గా పోయినట్టుగా 10th క్లాస్ పూర్తిగా అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయినాడు. ఏం చేయాలి తెలియదు. అక్కడ ఏదో చేయించాలని వాళ్ళ అన్న మున్రాజు గారు అని చెప్పనేసేసి పెదనాన్న కొడుకు ఇక్కడ షణ్ముగ వాళ్ళ ఫాదరు తిరుపతికి తీసుకొచ్చినారు. ఎందుకంటే ఓన్లీ ఫర్ సర్వైవల్, పని చేసుకొని బ్రతకచ్చని చెప్పిన టైలరింగ్, ఎంబ్రాయిడరీ నేర్పిస్తున్నారు. కానీ కన్ను లేక అటు వచ్చి చూస్తూ ఉంటే నాకు చాలా ఇదే, వీడు కన్ను లేకుంటే చేతులు కూడా లేకుండా చేసేస్తారట అని చెప్పి మాట్లాడిన తర్వాత వాళ్ళకు తిన్న రమణ. A sad day not for me but for him. What can I tell this audience about Dr. Muniswamy that you already don't know, and that has not been told by other people? He was often the first person who met the patients who came to him in casualty. He was the first stop for the patients, and after the patient got admitted also, if there was any problem, patients would always go back to him and meet him. He was the first stop, and he was probably the last person to solve their problems. All the way before the patient leaves, patients will go meet him. ఆత్మబంధువు, ఆపద్బంధువుడైనటువంటి మున్స్వామి సార్ గారికి ప్రగాఢ సంతాపం తెలియజేయడానికి ఇక్కడ సమావేశమయ్యాం. సారు ఎలా చేశారంటే పేద ప్రజలకు తను దేవుడు లాంటి వాడు. ఉన్న వాళ్ళకి హాస్పిటల్ కాకపోతే ఇంకొక హాస్పిటల్లో చూపించుకుంటారు, కానీ పేదవాళ్ళకు నిజమైన సర్వీస్ ఉందామేమో అని చెప్పేవారు. సార్ మాకు నేర్పించినటువంటి సేవలు కానీ ఎథిక్స్, మోరల్స్ సార్ లేకపోయినా మా హృదయాలలో ఎప్పటికీ నిలిచి ఉంటాయి. ఎంత క్లిష్ట పరిస్థితి వచ్చినా, ఎంతటి పొలిటికల్ ప్రెజర్స్ ఉన్నా, పేషెంట్ వైపు నుంచి కానీ లేకుంటే వాళ్ళ సహచరుల వైపు నుంచి కానీ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నేను వాటిని సమస్యలన్నిటిని పరిష్కరించాను. K. Chengaya and Mother K. Chengam from Chinnamambatu village of Sulurpet Mandal, Nellore district, from SV University, Tirupati. Initially Tirupati on 1st January 1994 and worked in the departments of neurology and cardiology up to 31st December 1996, and later he was appointed by selection committee as casualty medical officer on regular basis from 4/7/1997 and worked up to 29/6/2005. He was promoted as senior medical officer and worked from 30 June 2005 to 28 October 2008 and 2021, and as chief medical officer SAG grade with effect from 1st October 2020 and October 2025. Recognizing his dedicated service, he was reappointed in the casualty on ad hoc basis with effect from 10th Jan by name Dr. K. Pravat Kiran, who graduated with MBBS degree in August 2021 from Kannur. I didn't just lose a senior colleague, I lost a relative and a mentor. సార్ రిలేటివ్ అయినా కూడా పెద్దగా ముందు పరిచయం లేదు నాకు. ఇక్కడికి వచ్చిన 3 years లో he has been my best support in the department. నేను అడ్హాక్ లో ఉండి కొంచెం కష్టపడుతున్నప్పుడు వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకున్నప్పుడు సార్ ధైర్యం చెప్పి కంప్లీట్ పర్మనెంట్ అయిపోతారని చెప్పి నన్ను ఇక్కడ ఉండడానికి చేశారు. ఈరోజు ఆయన చనిపోయారంటే అసలు నాకు నమ్మబుద్ధి కావడం లేదు. ప్రతిరోజు సార్ కోసం కనీసం అంటే ఒక 20-30 మంది పేదవాళ్ళు ఉంటారు. సగం మంది
అందరు విలేజెస్ నుంచి ఏ సపోర్ట్ లేని వాళ్ళు సార్ కోసం వచ్చేవాళ్ళు. ఇక వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి అడిగేవాళ్ళు, మున్సాన్ సార్ ఉన్నారా ఉండేవాళ్ళు. ఈ మీద వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఏం చెప్పాలో తెలియడం లేదు. సభలో పాల్గొని వస్తే నేను కళ్ళు కూడా ఊహించలేదు. I lost my affectionate brother. There's no words more than this. మా జర్నీ దాదాపు 32 years మేము అన్నదమ్మం లాగా ఉండేవాళ్ళం. శ్రీరామచంద్ర ఎలా ఉండే అలా ఉండేవాళ్ళం అన్నమాట. ఒకరొకరు గౌరవించుకుంటూ మున్సాం నేను ఎలా గౌరవిస్తున్నాక ఎన్నో రెట్లు ఎక్కువ గౌరవించేవాళ్ళు. ఈరోజు మున్సామి లేడనే బాధ నా గుండెని పిండేస్తాను. నేను ఎలా చెప్పాలని కూడా నేను చెప్పలేకపోతున్నాను. ఒక నాకు కుడిభుజం ప్రేక్షకుడు ఒక ఆయన అవధానకర్తను ఒక సమస్య గురించి అన్నమాట. చిరంజీవి అయిన హనుమంతుడు కనబడకపోయినప్పుడు శ్రీరామచంద్రుడు సంతసించను అన్నాడు. అవధానకర్త అది సమస్య పూరించలేకపోయాడు, విఫలమయ్యాడు. ఎందుకంటే అవధానంలో మనం ఎవరము శ్రీరామచంద్రుడికి హనుమంతుడు లేని శ్రీరామచంద్రుడిని ఊహించలేము. అదే మరి ఇప్పుడు మున్స్వామి సార్ లేని శ్రీని మనం ఊహించలేము. మనకున్న 1-2 పునాదిరాళ్లలో అత్యంత ముఖ్యమైన పునాదిరాడి ఇప్పుడు కదిలిపోయింది. మరి అంత పెద్ద అగాధాన్ని పూరించే ప్రజ్ఞావంతుడు ఎవరో ఇంకా మరి నాకైతే కనబడలేదు. ఆయన లేని లోటు ఎవరు సరిపుచ్చుతారో నాకైతే తెలియట్లేదు. మరి వారు 1-2 నేను చెప్పగలిగితే 1000 సద్గుణాలతో ఉన్నారు ఆయన. చిరునవ్వుతోనే మంచి సారు జాయిన్ కాకముందు నుంచి పరిచయము. మా ఫ్యామిలీకి చాలా సర్వీస్ చేశారు. మా ఫాదర్ బెడ్రిడన్ గా ఉన్నప్పుడు సార్ హౌస్ సర్జన్ అయిన వెంటనే మా ఫాదర్ కి చాలా 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 సర్వీస్ చేశారు. తర్వాత సార్ కార్డియాలజీలో జాయిన్ అయ్యారు. ఆ విధంగా సార్ సర్వీసెస్ నాకే కాకుండా ఇక్కడికే కాకుండా మా కుటుంబానికి మా కుటుంబ సభ్యులందరికీ కూడా అందించారు. సారు జాయిన్ అయిన సారుతో చాలా చాలా పర్సనల్ గాను ప్రొఫెషనల్ గాను వాళ్ళ ఫ్యామిలీ పరంగా కూడా నాకు చాలా అటాచ్మెంట్ ఉంది. ఎందుకంటే సార్ వాళ్ళ మిస్సెస్ నేను ఒకే వార్డులో వర్క్ చేస్తాము. వాళ్ళ మ్యారేజ్ నుంచి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేసి అంత చనువు నాకు ఉన్నది ఆ ఫ్యామిలీతో. బాధ పెట్టేటువంటి రోజు మున్సాం సార్ గారు మా ఊరు పక్కన విలేజ్. మేము ఇక్కడ చదువుకునేటప్పటి నుంచి సార్ మాకు చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చి మా చాలా పేద కుటుంబాల నుంచి వచ్చాక మా ఏరియాలో ప్రతి ఒక్క పేదవాడికి వైద్యం అందేలాగా చాలా సర్వీస్ చేశారు. తర్వాత అతి తక్కువ మందిలో రే అని పిలిచే పదం నన్ను పిలిచేవాడు. రే లీడర్ ప్రాణం అనే అభిప్రాయంగా కౌలించుకునేవాడు. ఆయన వాళ్ళ ఊళ్ళో పౌర్ణమి రోజు అన్నదానం ప్రతి మంత్లీ అన్నదానం చేస్తుంటారు. ఐఐటి రూర్కీ నిన్న విడుదల చేసిన జేఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలలో తిరుపతి నారాయణ విద్యార్థులు మరోసారి అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా డీజీఎం కొండలరావు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఘనంగా అభినందించారు. స్థానిక ఎంఆర్పల్లి నారాయణ ఐఐటి అకాడమీలో తమ విద్యార్థి వెల్దుర్తి హర్షిత్ 360కి 308 మార్కులు సాధించి ఓపెన్ కేటగిరీలో 15వ ర్యాంకుతో ఆంధ్రప్రదేశ్లో చదివిన విద్యార్థుల్లో టాపర్గా నిలవడం గర్వకారణమని తెలిపారు. అదేవిధంగా అన్వి వసంత్ 198, నరేంద్రబాబు మహిత్ 238, గోర్ల ప్రవీణ్ 296, చక్ర శ్రీకర్ 917 ర్యాంకులు ఓపెన్ కేటగిరీలో సాధించినట్లు పేర్కొన్నారు. తమ విద్యార్థులు మొదటి 20 లోపు 1, 300 లోపు 4, 1000 లోపు 5,
5,000 లోపు 9, 10,000 లోపు 21 ర్యాంకులు ఒక్క ఓపెన్ కేటగిరీలో సాధించడం విశేషమని, మొత్తం మీద దాదాపు 100 మందికి పైగా విద్యార్థులు ఐఐటి, ఎన్ఐటి మరియు IIITలో సీట్లు సాధించబోతున్నారని తెలిపారు. బుధవారం సాయంత్రం ఈ మేరకు ఎమ్మార్పల్లి కోడల నుంచి అన్నారావు సర్కిల్ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు మరియు అధ్యాపకులను కోర్ డీన్ శ్రీనివాసరావు, అధ్యాపకులు ఫణీందర్ చౌదరి, విజయ్ కుమార్, వెంకట కిరణ్, చిట్టిబాబు, దుర్గాప్రసాద్, డీన్లు వేణుగోపాలరావు, చక్రవర్తి, సురేష్, ఎంజీఎం గోపీచంద్ మరియు ప్రిన్సిపల్ సుధాకర్ అభినందించారు. నమస్కారం అండి. ఈరోజు తిరుపతి నారాయణ ఒక గొప్ప ఉత్సవాన్ని జరుపుకుంటా ఉంది. ఈ ఉత్సవం అనేది మా పిల్లల తాలూకా కష్టానికి, మా టీచర్స్ తాలూకా డెడికేషన్కి, నారాయణ తాలూకా స్ట్రెంత్కి ప్రతిఫలంగా ఈ సంవత్సరం మేము ఐఐటి జేఈ 2026లో భారతదేశంలో ఓపెన్ కేటగిరీలో 15వ ర్యాంకును సాధించి, అదేవిధంగా 300 లోపు 4 ర్యాంకులు, 1000 లోపు 5 ర్యాంకులు, 10,000 లోపు 21 ర్యాంకులు సాధించి ఈ రాయలసీమలోనే మగుటం లేని మహారాజుగా తిరుపతి నారాయణ గత 10 సంవత్సరాలుగా విరాజిల్లుతున్నది. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం వచ్చిన రిజల్ట్ అద్భుతం. ఈ ఆనందాన్ని ఇంతమందితో సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. దీనికి విచ్చేసినటువంటి అందరికి కూడా నా తరఫున, మా యొక్క టీం తరఫున అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. డీజీఎం గారు చెప్పినట్లుగా ఈ ర్యాంకు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ 15వ ర్యాంకు, జేఈ అడ్వాన్స్డ్ 2026లో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ 15వ ర్యాంకు, ఏపీ స్టేట్లో ఇది నంబర్ 1 ర్యాంకు. ఏపీ స్టేట్కే ఇది నంబర్ 1 ర్యాంక్ అండి ఓపెన్ కేటగిరీలో. కాబట్టి ఇంత గొప్ప విజయాన్ని సాధించినందుకు ఈరోజు తిరుపతిలో మేము నారాయణ విద్యా సంస్థల తరఫున ఒక గొప్ప ర్యాలీని, విజయోత్సవ ర్యాలీని నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా వచ్చినటువంటి మా టాపర్స్ అయినటువంటి విద్యార్థులకి, అట్లాగే మీడియా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. స్వయంభుగా వెలిసిన శ్రీ కాణిపాక వనసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకటహర చతుర్దశి వ్రతాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వ్రతాన్ని ప్రతి నెల పౌర్ణమి తర్వాత 4వ రోజు ఆనవాయితీగా నిర్వహిస్తారు. ముందుగా ఆలయంలోని కళ్యాణ వేదిక వద్ద సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఉత్సవం ముత్తలను వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన తర్వాత ఆస్థాన మండపంలో ఉత్సవ ముత్తలను ఆసనాలు చేసి ప్రత్యేక పూజలు చేసి ధూపదీప నైవేద్యం సమర్పించి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ వ్రతానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి సేవలో పాల్గొన్నారు. సంకటహర చతుర్దశి రోజున 3 దఫాలుగా ఈ వ్రతాన్ని ఆలయంలో నిర్వహిస్తారు. అనంతరం సిద్ధి బుద్ధి సమేత శ్రీ స్వామివారి ఉత్సవ ముత్తలను బంగారు రథంపై నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కాణిపాకం ఆలయం అడవీధుల్లో ఊరేగిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉభయదారులు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ జ్ఞాన ప్రసూనంబ సమేత శ్రీ కాళహస్తీశ్వరుని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. శ్రీ జ్ఞాన ప్రసూనంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దర్శనం కోసం సంగీత దర్శకుడు తమన్ మరియు సింగర్స్ శ్రీకృష్ణ, శృతి రంజని, అదిత్వతీయ బుధవారం విచ్చేశారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ వారిని సాదరంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ సాయి ప్రసాద్, సభ్యులు నాగరాజు, ఏఈఓ మోహన్, పురోహితులు అర్ధగిరి ప్రసాద్, పిఆర్ఓ రవి, దుర్గాప్రసాద్, అభిషేక్, సాయి తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఈతకు వెళ్లిన 2 చిన్నారులు చెరువులో మునిగిపోయి విగత జీవులయ్యారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకుంది. బంగారుపాలెం మండలం రాగిమానుపెంట పంచాయతీ పాలెంలోని గ్రామానికి చెందిన సత్య, లోహితులు ఆడుకుంటూ సరదాగా ఈత కోసం చెరువులోకి దిగారు. దీంతో బురద నీటిలో మునిగిపోయారు. అయితే చిన్నారుల జాడ లేకపోవడంతో గ్రామస్తులు చెరువులో బురదలో చిక్కుకుని ఉన్న చిన్నారులను గుర్తించి హుటాహుటిన బంగారుపాలెం ఆసుపత్రికి తరలించారు. అప్పటికి ఆ చిన్నారులు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గ్రామానికి చెందిన 2 చిన్నారులు ఒకేసారి మృత్యువాత పడటంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్థానికుల ఫిర్యాదు మేరకు ఎమ్మార్పల్లి శ్మశాన వాటికను పరిశీలించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ఎమ్మార్పల్లి శ్మశాన వాటికను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ. పెద్ద మురుగునీటి కాలువను శుభ్రం చేసే ప్రక్రియను పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎఫ్ఏసి శారదాదేవి. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ద్వారా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి. చిత్తూరులో భారీ ఎత్తున గంజాయి స్వాధీనం.
ఒడిశా రాష్ట్రానికి చెందిన 2 స్మగ్లర్లు అరెస్ట్. 39 కిలోల గంజాయి రవాణాకు వినియోగించిన కారు స్వాధీనం. అదనపు ఎస్పీ రాజశేఖర్ రాజు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.